హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి హైప్స్ కూడా ఇవ్వండి. రుద్రాక్ష పార్ట్ నెంబర్ 59. వేరే బట్టలు తీసుకుని కొద్దిసేపటి తర్వాత విశ్వను బంధించి ఉంచిన రూమ్లోకి వెళ్తాడు మల్లేష్. విశ్వగారి చేతుల్లో విసురుగా అతను తెచ్చిన బట్టలు పెట్టి, నీ బట్టలు తీసి ఇవ్వు, ఇవి వేసుకో. ఎందుకు? ఎందుకా? ఈ రాత్రికి నువ్వు చచ్చిపోతున్నావు అంటాడు కన్నింక నవ్వుతూ. ఆ మాటలు విన్న ఆయనకి భయంగా అనిపించింది. అనవసరంగా మంచికి పోయి తన కుటుంబానికి దూరం అయిపోయానా అనుకుంటూ బాధపడతాడు. నన్ను చంపడం న్యాయం కాదు, వదిలేయండి ప్లీజ్. నిన్నిప్పుడేమీ చంపనులే, కొన్ని నెలల టైం ఉంది అంటూ సుపారీ ఇచ్చిన వ్యక్తి చెప్పిందంతా చెప్పడంతో చాలా బాధగా అనిపించింది విశ్వగారికి. మీరిలా చేసిన లోకం దృష్టిలో నేను చనిపోయినట్లుగానే కదా, నా భార్యాబిడ్డలు బాధపడతారు, ఇలా చేయకండి అంటూ బ్రతిమాలతాడు. ఇక తప్పక విశ్వ. ఇలా చేయకపోతే వాడు నన్ను చంపేస్తాడు, ఈ విషయంలో నేనేమీ చేయలేను. చెప్పిన మాట వింటావా, లేదంటే ఇప్పుడే చేస్తావా అని మల్లేష్ అనడంతో ఇక వేరే దారి లేక తన కుటుంబం కోసమైనా తను క్షేమంగా ఉండాలి అనుకుంటూ అతను చెప్పినట్లుగానే అంతా చేస్తాడు విశ్వ. ఆ రాత్రికి సుపారీ ఇచ్చిన వ్యక్తి చెప్పినట్లుగా చేసేస్తాడు మల్లేష్. ప్రపంచానికి ఆ రాత్రి విశ్వనాథ్ గారు యాక్సిడెంట్లో చనిపోయారు. డాక్టర్ దగ్గర నుండి అందరినీ మేనేజ్ చేయడంతో వాళ్ళు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోయింది. మర్నాడు టీవీలో తన గురించి వస్తున్న న్యూస్ చూసి అతని మనసు విలవెల్లాడుతుంది. ఫ్యామిలీ గుర్తుకు వచ్చి. తర్వాత అతను అక్కడ ఉండడం మంచిది కాదని ఊరి చివర ఉన్న ఇంటికి తీసుకువెళ్ళి ఇక అప్పటి నుండి అక్కడే ఉంచేస్తారు బందీగా. మధ్యలో 2 సార్లు తప్పించుకోవడానికి ప్రయత్నించినా దొరికేస్తాడు విశ్వ. తర్వాత వాళ్ళకి ఆ హత్యల గురించి బుక్లో రావడం, అది విశ్వగారు గమనించడం జరిగిపోతుంది. వాళ్ళకి తెలియకుండా ఆ బుక్ కొట్టేసి పారిపోతారు అతి కష్టం మీద. అలా పారిపోయినప్పుడే అనూప్ కార్లో ఆ బుక్ పడేస్తారు. కానీ ఆయన దొరికేస్తారు. తర్వాత త్రినేత్ర గారు చనిపోయారని తెలిసి చాలా బాధపడతారాయన. మిగతా హత్యల గురించి ఏమీ తెలియలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకి అనూప్ వచ్చి తప్పిస్తాడు అక్కడి నుంచి. ప్రస్తుతం అతను పడిన బాధలు విని ఆకృతి ఇంకా సరస్వతి చెరో వైపు ఆయన భుజం మీద వాలి కన్నీళ్లు పెట్టుకుంటారు. మిగతా వాళ్ళు మాత్రం బాధగా చూస్తూ ఉంటారు. బాధపడకండి, ఏదో ఇంకా నాకు ఈ భూమి మీద బ్రతకాలి అని రాసిపెట్టి ఉండడంతో ఇలా అనూప్ వచ్చి కాపాడటమే కాకుండా నా ఫ్యామిలీ దగ్గరికి చేర్చాడు, లేకపోతే ఏమయ్యేదో అంటారు ఆయన. వాళ్ళని ఓదారుస్తారు విశ్వగారు. కొద్దిసేపటికి నార్మల్ అవుతారు వాళ్ళు. అంకుల్, మీరు ఆ సుపారీ ఇచ్చిన వ్యక్తిని ఇంతవరకు చూడలేదా? లేదు, ఇన్ని నెలల్లో అతన్ని ఒక్కసారి కూడా అక్కడికి రాలేదు. వీళ్ళు కూడా మాట్లాడుకోవడం నేను వినలేదు. ఓహ్ అంటూ అనూప్ ఆలోచనలో పడతాడు. బుక్ నీ దగ్గరికి చేరిన తర్వాత ఏం జరిగింది అనూప్ అంటూ అడుగుతాడు విశ్వ. అనూప్ మొదటి నుండి ఇప్పటి వరకు అంతా చెప్తాడు. అంతా విని ఆకృతి ఫుల్గా షాక్ అవుతుంది. ఆమెకి ఇదేమీ తెలియదు కనుక. విశ్వగారు అనూప్ని మెచ్చుకుంటారు, అసలు ఏమీ తెలియకపోయినా మానవత్వంతో అనూప్ వాళ్ళని కాపాడినందుకు. అంజలి గర్వంగా ఫీల్ అవుతుంది కొడుకును పొగుడుతుంటే. ఇంతకీ నేను చనిపోయానని తెలిసిన దగ్గర నుండి బాగా ఇబ్బంది పడ్డారా? ఇల్లు కూడా అమ్మేశారట. నేను మార్నింగ్ వచ్చేటప్పుడు అటే వెళ్ళాను మొదట అంటూ అడుగుతారు విశ్వ తన ఫ్యామిలీ వైపు చూసి. ఆకృతి బాధగా తండ్రి భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది. అప్పటి రోజులు గుర్తుకు వచ్చి. అందరూ బాధగా చూస్తూ ఉంటారు, జరిగిందంతా వాళ్ళకి తెలుసు కనుక. సరస్వతి గారు ఆయన చనిపోయారని తెలిసిన దగ్గర నుండి ఇప్పటి వరకు జరిగిందంతా చెప్తారు. అందరికన్నా ఎక్కువ బాధపడిన తన బంగారు తల్లిని చూసి కృతి నుదుటి మీద ముద్దు పెట్టి సారీ తల్లి అంటారు. కన్నీళ్లు ఆపుకుంటూ సైలెంట్గా ఉంటుంది తండ్రి భుజం చుట్టి. ఏడ్చావంటే ఊరుకోను అన్నట్లుగా సైలెంట్గా గొంతు సవరిస్తాడు అనూప్. ఆ భాష వెంటనే అర్థం చేసుకున్న ఆకృతి కళ్ళు తుడుచుకుంటుంది. అది అర్థమైన పెద్దవాళ్ళు నవ్వుకుంటారు. విశ్వగారైతే మరింత ఆశ్చర్యపోతారు. వెంటనే మనసులో హ్యాపీగా ఫీల్ అవుతారు వారిద్దరి బంధానికి. సరే ప్రస్తుతానికి ఇక పడుకోండి, లేట్ అయిపోయింది బాగా అన్న అంజలి మాటకి అందరూ లెగుస్తారు. ఆ రాత్రి అందరూ చాలా ప్రశాంతంగా నిద్రపోతారు. ఆకృతి ఇంకా సరస్వతి ఇద్దరు విశ్వగారి భుజం మీద తల పెట్టేసి వాళ్ళ బెంగ తీర్చుకుంటూ అలానే నిద్రపోతారు. ఇద్దరిని చాలాసేపు అలానే చూసుకుంటూ ఉంటారు విశ్వ. ఎప్పటికో నిద్రపడుతుంది ఆయనకి.
ఉదయాన్నే టిఫిన్ తిని ఆఫీస్‌కు బయలుదేరిపోతారు ఎవరి దారిన వాళ్ళు. ఆకృతిని కావాలి అంటే ఉండమంటారు వాళ్ళ నాన్న దగ్గర. పర్వాలేదులే వెళ్ళనివ్వండి అని విశ్వగారు అనటంతో, అదీ కాక తనకు వర్క్ కూడా ఉండడంతో బయలుదేరిపోతుంది కృతి. అందరూ వెళ్ళిపోయాక విశ్వ దంపతులు ఇంకా అంజు మాత్రమే ఉంటారు. లంచ్ టైంలో శ్రీలత గారికి కాల్ చేస్తాడు అనూప్. మధ్యాహ్నం భోజనానికి వస్తాను అని. ఆవిడ సరే అని కాల్ కట్ చేసి చందనకి విషయం చెప్పి కూతురి హెల్త్‌తో భోజనానికి ఏర్పాట్లు చేస్తుంది. మధ్యాహ్నం టైంలో అఖిల్‌తో కలిసి అక్కడికి వస్తాడు అనూప్. అఖిల్ వద్దు అన్నా వినకుండా లాక్కొని వచ్చేస్తాడు అనూప్. ఇద్దరిని చిరునవ్వుతో ఆహ్వానిస్తారు త్రినేత్ర కుటుంబం. "ఎందుకమ్మా ఇన్ని వెరైటీలు చేశావు?" అంటాడు చిరుకోపంగా అనూప్. "నీకోసమే కదా తిను" అంటూ ప్రేమగా అనూప్‌కి ఇంకా అఖిల్‌కి వడ్డిస్తుంది. వారిద్దరి బలవంతం మీద వీరిద్దరు కూడా కూర్చొని తింటారు. భోజనం అయిపోయిన తర్వాత అందరూ హాల్‌లో కూర్చుంటారు. "ఎలా ఉన్నావమ్మా? ఊరికి వెళ్ళడంతో కుదరలేదు ఈ మధ్యన రావడం" అంటాడు అనూప్. "పర్వాలేదు అనూప్. నీకు రావడం కుదరకపోయినా కాల్ చేస్తున్నావు కదా! ఇంకా మెసేజ్ కూడా చేస్తున్నావు. ఎక్కడా ఏ లోటు లేకుండా చూస్తున్నావు కదా!" అంటారు శ్రీలత గారు. "అది నా బాధ్యత మా. చందు ఎప్పటినుండొస్తున్నావు ఆఫీస్‌కి?" "నేను అదే అడుగుదాం అనుకుంటున్నానన్నయ్య. నువ్వెప్పటి నుండి రమ్మంటే అప్పటి నుండి వచ్చేస్తాను. రేపటి నుండి జాయిన్ అవ్వు చందు." "అన్నయ్య నాకు నీ దగ్గర వర్క్ చేయాలనుంది." "నాది ఫ్యాషన్ వరల్డ్ కదా! పర్వాలేదు హెచ్ఆర్‌లో అయినా చేస్తాను. కానీ నీ దగ్గరే చేస్తానంటుంది ముద్దుగా మొహం పెట్టి." "సరే నీ ఇష్టం. నీకెక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడే చెయ్యి. రేపు మార్నింగ్ నుండి ఆఫీస్‌కొచ్చెయి." "సరే అన్నయ్య." "అమ్మా నువ్వు నాకు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పు." ఏమిటన్నట్లుగా చూస్తుంది శ్రీలత. "నీకు చంద్రకాంత్ గారు తెలుసు. అలాగే కాకినాడలో ఉండే రామకృష్ణ గారు కూడా తెలుసా?" ఆయనెవరో అర్థం కాలేదు ఆమెకి. "నాకు తెలీదు అనూప్." "అవునా?" అంటూ ఆలోచనలో పడతాడు. "ఏమైంది?" "ఏమీ లేదు" అంటూ ఈ హత్యల మిస్టరీ మొత్తం చెప్తాడు అనూప్. షాక్ కొట్టినట్లుగా బిగుసుకుపోతారు ఇద్దరు. "ఇంత జరిగిందా?" అంటూ అడుగుతుంది శ్రీలత. "ఆ! మీరు కంగారు పడతారని ఇప్పటి వరకు నేను చెప్పలేదు. ఇప్పుడు చెప్పక తప్పలేదు. ఈ ముగ్గురినే ఎందుకు టార్గెట్ చేశారో తెలియటం లేదు మా. త్రినేత్ర గారు మీకెప్పుడైనా ఏదైనా విషయం చెప్పారా అమ్మా? అంటే ఏదైనా మిస్టరీ మ్యాటర్ లాగా?" "లేదు. అసలాయన ఏమీ చెప్పలేదు." "సరే నేను వెతుకుతాను" అంటూ చెప్తాడు అనూప్. ఇంతలో అఖిల్‌కి కాల్ రావడంతో కారు దగ్గర ఉంటానని కాల్ మాట్లాడుతూ వాళ్ళకి బాయ్ చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. "అర్పితకి పెళ్లి కుదిరింది మా." ఇద్దరూ ఆనందిస్తారు ఆ మాట విని. "ఎవరన్నయ్య పెళ్ళికొడుకు?" "వాడే" అంటూ అఖిల్‌ని చూపిస్తాడు బయట నిలబడి కాల్ మాట్లాడుతూ ఉంటే. "ఓహ్! గుడ్ పెయిర్" అంటుంది నవ్వి చందు. "లవ్ మ్యారేజ్‌నా?" "అలాంటిదే. అర్పితకి వాడంటే ప్రాణం. వీలైనంత తొందరలో పెళ్లి." "మంచి వార్త చెప్పావను" అంటుంది శ్రీలత. కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడి ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు అనూప్ తన ఫ్రెండ్‌తో. ఆఫీస్‌కి వెళ్ళగానే ఆ విషయం ప్రక్కన పెట్టి వర్క్‌లో మునిగిపోతారు ఇద్దరు. అంతలో ఒక మెరుపులాంటి ఆలోచన వస్తుంది అనూప్‌కి. రామకృష్ణ గారు వెళ్ళిన తర్వాత కాల్ చేసి చెప్పారు. సో, ఇప్పుడు వాళ్ళ టైమింగ్స్ వేరు కనుక చంద్రకాంత్ గారిని, ఇంకా రామకృష్ణ గారిని ఇద్దరిని ఒకేసారి కాల్‌లో కలపాలని డిసైడ్ అవుతాడు అనూప్. నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత. తిరిగి వర్క్ చేసుకుంటూ ఉండిపోతాడు. సాయంత్రం అవుతుండగా పంతులు గారిని ఇంటికి పిలుస్తుంది అంజలి. విశ్వ గారితో, ఇంకా సరస్వతి గారితో కలిసి పంతులు గారి దగ్గర కూర్చొని యమున పంపిన అఖిల్ జాతకం, ఇంకా అర్పిత జాతకం ఇస్తారు చూడమని. ఇద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారని, జాతకాలు బాగా కలిశాయని ఆయన చెప్పడంతో ఆనందపడిపోతారు అందరూ. వాళ్ళిద్దరి పేరు బలాల మీదన నిశ్చితార్థానికి ఇంకా పెళ్ళికి ముహూర్తం చూడమని చెప్పడంతో 2 రోజుల్లో నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టి, మరో 15 రోజుల్లో పెళ్ళికి కూడా ముహూర్తం పెట్టేస్తారు. తర్వాత అంజలి ఇచ్చిన సంభావన తీసుకొని ఆయన బయలుదేరతారు. పంతులు గారు వెళ్ళిపోగానే యమునకు కూడా కాల్ చేసి విషయం చెప్తుంది అంజు.
నాకేమీ అభ్యంతరం లేదు అని చెప్పేస్తుంది యమున. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.